హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ గురించి మాట్లాడదాం. సో ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో మనకి ఫస్ట్ ఏంటంటే జెనైటల్ ప్రొలాప్స్ ఆల్ పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్, ఆ రెండు కూడా సేమ్ వర్డ్స్ అనమాట. లైక్ జెనైటల్ ప్రొలాప్స్ ఇన్ ఫీమేల్ ఆర్ పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్, దీస్ టూ థింగ్స్ ఆర్ సేమ్. సో జెనైటల్ ప్రొలాప్స్ ఆర్ పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటే ఏంటంటే దీంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ వన్ ఈజ్ వెజైనల్ ప్రొలాప్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యూట్రైన్ ప్రొలాప్స్. సో వెజైనల్ ప్రొలాప్స్లో వచ్చేసి అగైన్ మనకి వెజైనల్ ప్రొలాప్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ యాంటీరియర్ వాల్ ప్రొలాప్స్, పోస్టీరియర్ వాల్ ప్రొలాప్స్ అండ్ దెన్ వాల్డ్ ప్రొలాప్స్. ఓకే, దెన్ కమింగ్ టు ద యూట్రైన్ ప్రొలాప్స్లో మనకి యూట్రో వెజైనల్ ప్రొలాప్స్ ఒకటి ఉంటుంది, ఇంకా కంజెంటల్ యూట్రైన్ ప్రొలాప్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే అసలు ప్రొలాప్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై ప్రొలాప్స్ అంటే డిసెంట్ ఆఫ్ ద ఎనీ ఆర్గాన్. ఓకే, హియర్ మనం ఏం చెప్పాము ఇప్పుడు, పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్లో ఫస్ట్ థింగ్ వెజైనల్ ప్రొలాప్స్ అని చెప్పాను కదా. సో వెజైనల్ ప్రొలాప్స్ అని ఎందుకు చెప్పానంటే వెజైనల్ ప్రొలాప్స్లో ఏమవుతుందంటే వీకెనింగ్ ఆఫ్ ద యాంటీరియర్ వెజైనల్ వాల్ అయిందనుకోండి. సో దట్ ఏమవుతుందంటే దానికి అడ్జసెంట్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్లాడర్ కానీ యురేత్రా కానీ ఇవి ప్రొట్రూడ్ ఇంటూ ద యాంటీరియర్ వెజైనల్ వాల్లోకి ప్రొట్రూడ్ అవుతాయి అనమాట. లైక్ ఇన్ హెర్నియాలో మనకి ఎలా అవుతుంది, అబ్డామినల్ అదే అంబులికల్ హెర్నియాలో కానీ లైక్ ఇన్సిషనల్ హెర్నియాలో కానీ ఎలా అవుతుంది, అక్కడున్న మజిల్ అనేది లేకపోతే ఏమంటారు పెరిటోనియల్ షీత్ కానీ అవి లూజ్ అండ్ వీకెన్ అయిపోయి మనకి అక్కడున్న ఆర్గాన్స్ అన్నీ కూడా పాల్పేట్ అవుతాయి అన్నమాట. లైక్ దట్ ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే మనం పీవీ చేస్తామో అప్పుడు మనకి యాంటీరియర్ వెజైనల్ వాల్లో మనం బ్లాడర్ని ఇంకా యురెత్రాని ఫీల్ అవ్వచ్చు అనమాట యాంటీరియర్ వెజైనల్ వాల్లో. సో అదేవిధంగా పోస్టీరియర్ వెజైనల్ వాల్ ప్రొలాప్స్లో ఏంటంటే పోస్టీరియర్ సైడ్ మనకి వెజైనల్ ఏముంటుంది అని అంటే రెక్టమ్ ఉంటుంది కదా. సో అందుకని ఇప్పుడు మనకి పోస్టీరియర్ వాల్ ప్రొలాప్స్ అంటే పోస్టీరియర్ సైడ్ వీకెనింగ్ ఆఫ్ దిస్ వెజైనల్ వాల్ ఉందనుకోండి, అప్పుడు మనకి పోస్టీరియర్ సైడ్ రెక్టమ్ అనేది పాల్పేట్ అవుతుంది త్రూ ద పీవీ చేసినప్పుడు మనకి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఫస్ట్ ఏంటంటే అసలు ప్రొలాప్స్ కి ఇథియాలజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి మల్టీపారస్ ఉమెన్ అనమాట. మల్టీపారస్ ఉమెన్ ఉండి ఎక్కువ నార్మల్ డెలివరీస్ అవుతాయి. సో నార్మల్ డెలివరీస్ అని మనం చాలా ఫ్యాషనేట్ ఉంటాము, కానీ కొన్నిసార్లు ఈ నార్మల్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫోర్సెప్స్ కానీ లైక్ ఫుల్ డైలిటేషన్ లేకుండా కూడా పుష్ చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల మజిల్స్ అనేవి చాలా వీకెన్ అయిపోతాయి అన్నమాట. ఈవెన్ లిగమెంట్స్ కూడా చాలా వీక్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ప్రొలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రొలాప్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పేషెంట్కి తర్వాత లైఫ్ అంతా కూడా. అప్పుడు మనకి డెలివరీ చేస్తున్నప్పుడు ఎంతసేపటికి డెలివరీ గురించి మాత్రమే ఆలోచించి మనం ఫోర్సెప్స్ వేయడం కానీ లేకపోతే అంటారు కాంట్రాక్షన్స్ లేకున్నా కానీ మనం పుష్ అని చెప్పడం కానీ ఇవంతా కూడా మజిల్స్ని వీకెన్ చేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద కాజిటివ్ ఫ్యాక్టర్స్. అండ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ ఏదైతే ఉంటుందో లైక్ అంటే పేషెంట్ ఈజ్ సఫరింగ్ సిన్స్ సో లాంగ్ విత్ క్రానిక్ కాఫ్ అండ్ దిస్ అబ్డామినల్ ప్రెజర్ లైక్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా కానీ అబ్డామినల్ ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యి దానివల్ల కూడా మనకి ప్రొలాప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రెండు థింగ్స్ కాకుండా కొన్నిసార్లు కొల్లాజన్ అనేది సరిగా ఉండక మజిల్ స్ట్రెంగ్త్ ఉండక కూడా ప్రొలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇంకేంటంటే మనకి పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్లో ఏంటంటే మనకి పెల్విస్ అంతా కూడా లోవర్ సైడ్లో పెల్విక్ క్యావిటీ అంతా కూడా మనకి ఒక డయాఫ్రమ్ అని ఉంటుంది అనమాట. మజిల్స్ తోటి కవర్ అయినటువంటి డయాఫ్రమ్ అనేది ఒకటి ఉంటుంది, పెల్విక్ డయాఫ్రమ్ అంటారు. అది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే లెవెటర్ అనే మజిల్స్ తోటి ఫామ్ అయి ఉంటుంది. అదంతా మీకు అనాటమీలో వస్తుంది. సో ఆ లెవెటర్ అనే మజిల్స్ మీద ఎప్పుడైతే బేబీ హెడ్ పుష్ అవుతూ ఉంటుందో త్రూ ద వెజైనల్ కెనాల్ అదంతా కూడా మనకి పెల్విక్ అవుట్లెట్ క్యావిటీ ద్వారా బయటకు వస్తూ ఉంటుంది కదా. సో ఆ ప్రెజర్ అంతా కూడా మనకి పెల్విక్ డయాఫ్రమ్ మజిల్స్ మీద పడడం వల్ల మజిల్స్ అన్నీ వీకెన్ అవుతాయి అన్నమాట. అండ్ లిగమెంట్స్ కూడా అసలు యూట్రస్ అనేది మనకి ఎలా సస్పెండ్ అయి ఉంటుంది పెల్విక్ ఏమంటారు పెల్విస్లో అని అంటే బికాజ్ ఆఫ్ దిస్ ligaments. Okay, ligaments are nothing but condensation of the
connective tissue. So these ligaments are different from the bony ligaments. Okay, so in between the bones also we have ligaments. Those ligaments are different from these ligaments. These ligaments are just a condensation of the connective tissues. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ లిగమెంట్స్ ఎస్పెషల్లీ యూట్రోసాక్రల్ లిగమెంట్ కానీ లేకపోతే కార్డినల్ లిగమెంట్ అంటాము, ట్రాన్స్ సర్వైకల్ లిగమెంట్స్, దీస్ ఆర్ ద మెయిన్ సపోర్ట్స్ ఫర్ ద యూట్రస్. సో ఈ లిగమెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి యూట్రస్ని సస్పెండ్ చేస్తూ ఉంటాయి, ఐ మీన్ హ్యాంగ్ అయ్యేటట్టుగా చూస్తూ ఉంటాయన్నమాట. ఒక బెలూన్ని మధ్యలో పెట్టినట్టే హ్యాంగ్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట. ఈ లిగమెంట్స్ కూడా వీకెన్ అయిపోతాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పారాస్ ఉమెన్ అండ్ ఏమంటారు మల్టిపుల్ డెలివరీస్ త్రూ ద వెజైనల్ డెలివరీ ఎస్పెషల్లీ. సో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ దిస్ ప్రొలాప్స్. ఓకే, సో ఇప్పుడు ప్రొలాప్స్ ఉందనుకోండి, సపోజ్ ఆమెకి యాంటీరియర్ వాల్ వెజైనల్ వాల్ ప్రొలాప్స్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం అంటే యాంటీరియర్ కాల్ఫోరఫీ అని ఒక సర్జరీ ఉంటుంది అనమాట. సో అది చేయాలి. జస్ట్ యాంటీరియర్ వెజైనల్ వాల్ని రిపేర్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారు అంటే యాంటీరియర్ కాల్ఫోరఫీ అంటారు. సేమ్ లైక్ పోస్టీరియర్ ఆల్సో వీ హ్యావ్ టు డూ పోస్టీరియర్ కాల్ఫోరఫీ. పోస్టీరియర్ వెజైనల్ వాల్లో కట్ చేసేసి అదే ఒక సర్జరీ ఉంటుంది అనమాట. సో అవసరమైతే ఏమన్నా సెప్టమ్ కూడా దెబ్బతింటే కనుక అప్పుడు మెస్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే అవసరం లేదు. అది అబౌట్ సిస్టోసిల్ అండ్ రెక్టోసిల్. సిస్టోసిల్ అంటే ఏంటంటే ఈ ఏమంటారు, ఎప్పుడైతే మనకి యాంటీరియర్ వెజైనల్ వాల్ అనేది వీక్ అయిపోతుందో అప్పుడు యాంటీరియర్ వెజైనల్ వాల్ నుంచి మనకి ఏమంటారు ప్రొట్యూడ్ అవుతుంది. ఇది బ్లాడర్ కానీ యురెత్రా కానీ. ఒకవేళ బ్లాడర్ మాత్రమే ప్రొట్యూడ్ అవుతే దాన్ని సిస్టోసిల్ అనాలి. ఒకవేళ యురెత్రా మాత్రమే ప్రొట్యూడ్ అవుతే దాన్ని యురెత్రసిల్ అనాలి. కంబైన్డ్గా అది ప్రొట్యూడ్ అవుతే మాత్రం అప్పుడు సిస్టో యురెత్రోసిల్ అనాలన్నమాట. దీంట్లో కామన్గా మనకు ఉండే కాంప్లికేషన్స్ కానీ సిమ్టమ్స్, పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే డ్రిబ్లింగ్ ఆఫ్ ద యూరిన్. ఓకే, మన దగ్గరకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎగ్జామిన్, పీవీ చేయాలి. యాంటీరియర్ వెజైనల్ వాల్లో ఏమైనా ప్రొట్రూజన్ లాంటివి ఉన్నాయా, ఏమైనా పాల్పిట్ అవుతుందా యాంటీరియర్ వెజైనల్ వాల్లో, బ్లాడర్ కంటెంట్స్ కానీ యురెథ్రల్ కంటెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనము కాఫ్ చేయమని అడగాలి పేషెంట్ని. వాళ్ళు డ్యూరింగ్ కాఫ్ డ్రిబ్లింగ్ ఆఫ్ ద యూరిన్ ఉంటుంది అనమాట. సో అదొకసారి చెక్ చేసుకోవాలి మనం. ఈవెన్ ఏమంటారు ఫర్ దిస్ ఏమంటారు రెక్టోసిల్, వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద రెక్టోసిల్ త్రూ ద పిఆర్ ఆల్సో. వీ హ్యావ్ టు డూ పర్రెక్టల్ ఎగ్జామినేషన్ ఆల్సో ఇన్ కన్ఫర్మేషన్ ఆఫ్ రెక్టల్ ప్రొలాప్స్. అండ్ ఎంట్రోసిల్ ఆల్సో వన్ కండిషన్ వేర్. సో కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఎంటెరోసిల్ అన్నది ఒకటి ఉంటుంది అనమాట. ఎంటెరోసిల్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్స్ అనేవి కంటెంట్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్స్ పోస్టీరియర్ వెజైనల్ వాల్లో ఫీల్ అవుతాం అనమాట. ఇన్ పౌచ్ ఆఫ్ డక్లెస్, పోస్టీరియర్ వాల్ అక్కడ ఫీల్ అవుతాం. దాన్ని ఎంటెరోసిల్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా వెజైనల్ ప్రొలాప్స్లో. సో నెక్స్ట్ ఈజ్ వాల్ట్ ప్రొలాప్స్ అని చెప్పాను కదా. ఈ వాల్ట్ ప్రొలాప్స్ అనేది ఏంటంటే మామూలుగా మనకి హిస్టెక్టమీ చేసిన తర్వాత, లైక్ అంటే గర్భసంచి తీసేసిన తర్వాత వెజైనల్ కఫ్ అని ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి లిగమెంట్స్ ఇంకా మజిల్స్, వెజైనల్ కఫ్ అన్నీ కలిపేసి ఒక సూచర్ లాగా చేస్తారనమాట. ఆ వెజైనల్ కఫ్ని మనం అక్కడ పెడతాము. అది కూడా ప్రొలాప్స్ అవుతుంది అనమాట. బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అబ్డామినల్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఏమంటారు సరిగ్గా దాన్ని రిపేర్ చేయకపోవడం వల్ల కావచ్చు. మళ్ళీ అగైన్ మనకి వాల్ట్ ప్రొలాప్స్ అనేది జరగవచ్చు అనమాట. వాల్ట్ ప్రొలాప్స్ అనేది చాలా ఏజ్డ్ పేషెంట్స్లో ఎక్కువ చూస్తామన్నమాట. మనం ప్రొలాప్స్ కూడా మనం ఏజ్డ్ పేషెంట్స్లోనే చూస్తాము. ఇంకా వాల్ట్ ప్రొలాప్స్ అనేది కొంచెం ఇంకా మోర్ ఏజ్డ్ బికాజ్ ఆఫ్ హిస్టెక్టమీ కాంప్లికేషన్స్లో కూడా చూడొచ్చు అనమాట. కమింగ్ టు ద యుటరైన్ ప్రొలాప్స్. ఈ యుటరైన్ ప్రొలాప్స్ అంటే ఏంటంటే మనకి డిసెంట్ ఆఫ్ ద యుటరస్ టువర్డ్ డౌన్వర్డ్స్. ఓకే, ఇది ముఖ్యంగా బికాజ్ ఆఫ్ నేను ఇందాక చెప్పినట్టు మీకు మజిల్ వీక్నెస్ ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, వీక్నెస్ ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ డ్యూ టు మల్టిపుల్ డెలివరీస్, దట్ టు నార్మల్ డెలివరీస్, అదొక కాజ్. అండ్ సో ఇదేంటంటే మనకి ఫస్ట్ డిగ్రీస్ ఉంటాయన్నమాట. లైక్ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్, సెకండ్ డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్, థర్డ్ డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రెసిడెన్షియా అంటాం అనమాట. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ప్రొలాప్స్, యుటరైన్ ప్రొలాప్స్.
సో మనం ఇప్పుడు ఓన్లీ యుట్రైన్ ప్రొలాప్స్ గురించే మాట్లాడుతున్నాను నేను. కొన్ని కండిషన్స్లో యుట్రస్ అండ్ వెజైనా 2 ప్రొలాప్స్ ఉంటే యుట్రోవెజైనల్ ప్రొలాప్స్ అంటారు. సో ఇప్పుడు కమింగ్ టు ద యుట్రైన్ ప్రొలాప్స్లో ఏంటంటే ఎప్పుడైతే మనకి ఆస్ ఉంటుంది కదా, ఎక్స్టర్నల్ ఆస్ అనేది మనకి ఇస్కియల్ స్పైన్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఇస్కియల్ స్పైన్స్ ఉంటుంది అనమాట నార్మల్ ఫీమేల్లో. సో అప్పుడు నార్మల్ కండిషన్స్లో అలా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ ఆస్ అనేది ప్రొట్రూడ్ ఇంటూ ద వెజైనా, within the vagina only, it will not show at the level of enteritis, so only within the vagina and just descent అవుతుంది అనమాట. ఇస్కియల్ స్పైన్స్ దగ్గర నుంచి కొంచెం వెజైనాలోకి డిసెండ్ అయి ఉంటే దాన్ని ఫస్ట్ డిగ్రీ ఆఫ్ యుటరైన్ ప్రొలాప్స్ అంటారనమాట. అలా కాకుండా మనకి ఎంటరాయిటస్ దగ్గర ఓపెన్ చేయగానే ఎంటరాయిటస్ దగ్గర ఇప్పుడు మనం పర్స్పెక్యులం పర్వేజైనల్స్ ఎగ్జామినేషన్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఓపెన్ చేయగానే ఆ ఇన్స్పెక్షనే ఎంటరాయిటస్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎంటరాయిటస్ దగ్గర కనిపించింది అనుకోండి, ఎక్స్టర్నల్ ఆస్ ఆఫ్ ద సర్విక్స్, దెన్ ఇట్ ఈస్ సెకండ్ డిగ్రీ ప్రొలాప్స్. ఓకే, సమ్టైమ్స్ ఏంటంటే బాడీ ఆఫ్ ద యూటరస్ అండ్ సర్విక్స్ విల్ బీ అవుట్ ఆఫ్ ద ఎంటరాయిటస్ ఉంటుంది అనమాట. సో ఎంటరాయిటస్ నుంచి కూడా బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడు మనం పేషెంట్ని ఓపెన్ చేయగానే వెంటనే బయటనే యూటరస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, మనకి సర్విక్స్ కనిపిస్తుంది, యూటరస్ కూడా కనిపిస్తుంది అనమాట. సో అలాంటి స్టేజ్లో మనం థర్డ్ స్టేజ్ అంటాం. ఇంకా ఫోర్త్ స్టేజ్ విచ్ ఈస్ ప్రెసిడెన్షియా. ఈ ప్రెసిడెన్షియా ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫండస్, అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద యూటరస్ కూడా అవుట్ ఆఫ్ ద ఎంటరాయిటస్ ఉంటుంది, దాన్ని ప్రెసిడెన్షియా అంటారనమాట. సో ఇవన్నీ కూడా డిగ్రీస్ ఆఫ్ ద యుటరైన్ ప్రొలాప్స్. ఓకే, ఇది యుటరైన్ ప్రొలాప్స్. తర్వాత కొన్ని వెజైనల్ ఏమంటారు యుట్రోవెజైనల్ ప్రొలాప్స్ అని చెప్పాను కదా, ఆ యుట్రోవెజైనల్ ప్రొలాప్స్ ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్గా వెజైనల్ ప్రొలాప్సే ఉండదు, ఎక్స్క్లూజివ్గా యుటరైన్ ప్రొలాప్సే ఉండదు అనమాట. కొన్నిసార్లు రెండు కలిపి ఉంటాయి, దాన్ని యాంటీరియర్ వెజైనల్ వాల్ ప్రొలాప్స్ అలాంగ్ విత్ యుటరస్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే యుట్రోవెజైనల్ ప్రొలాప్స్ అంటాం అనమాట. సో ఈ యుట్రోవెజైనల్ ప్రొలాప్స్ అనేది ఎస్పెషల్లీ కంజెంటల్ యూటరైన్ ప్రొలాప్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ కంజెంటల్ యూటరైన్ ప్రొలాప్స్లో ఏంటంటే యాంటీరియర్ వెజైనల్ వాల్ అనేది ఎవర్ట్ అవుతూ ఉంటుంది అనమాట, ప్రొట్రూడ్ అవుట్ సైడ్ ఉంటుంది, మనకి ఇస్కియల్ స్పైన్స్ దగ్గర కాకుండా విత్ ఇన్ ద వెజైనా కొంచెం డిసెంట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ లిప్ కూడా యాంటీరియర్ వెజైనల్ వాల్ కూడా కొంచెం ఇట్లా ఇన్వర్ట్ అయిపోయి లోపలికి కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. సో అది మనకి కంజెంటల్ యూటరైన్ ప్రొలాప్స్. సో ఈ ప్రొలాప్స్ ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే వీక్నెస్ ఆఫ్ ద మజిల్స్ అని చెప్తున్నాం కాబట్టి, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. సో ఫస్ట్ మనకు పేషెంట్కి ఏం చెప్పాలంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్పాలన్నమాట, అది ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో. ఓకే, ఆఫ్టర్ డెలివరీ మనము వితిన్ 24 అవర్స్లోనే ఈ కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని ఒకటి ఉంటాయి, ఆ కిగిల్స్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్పాలన్నమాట పేషెంట్కి. చెప్తే అప్పుడు మనకి ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి ఎక్సర్సైజ్ అయిపోయి స్ట్రెంగ్తెన్ అయిపోయి మనకి ఈ ప్రొలాప్స్ అనేది అంత ఈజీగా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ దిస్ కిగిల్స్ ఎక్సర్సైజెస్ అంటే, ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాలంటరీగా, అంటే మనం వాలంటరీగా వాటిని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, రిలాక్స్ చేయొచ్చు అనమాట డ్యూరింగ్ పాసింగ్ ఆఫ్ ద యూరిన్. అండ్ మామూలుగా కూర్చున్నప్పుడు కూడా మనం ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని టైటనింగ్ అండ్ రిలాక్సేషన్ చేసుకోవచ్చు, అది వాలంటరీగా పేషెంటే చేయగలిగే సింపుల్ టెక్నిక్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రొలాప్స్ ఆల్రెడీ సమ్ డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్ ఉన్న పేషెంట్స్కి వీ కెన్ అడ్వైజ్ దిస్ టెక్నిక్స్. అండ్ ప్రివెన్షన్ పర్పస్లో ఆల్సో మనం ఈ ఎక్సర్సైజెస్ని అడ్వైజ్ చేయాలన్నమాట, విచ్ ఆర్ నథింగ్ బట్ కిగిల్స్ ఎక్సర్సైజెస్. ఓకే, ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు యుటరైన్ ప్రొలాప్స్ ఉందనుకోండి, మ్యాక్సిమం ప్రొలాప్స్లో ఏంటంటే మనం హిస్టెక్టమీ చేస్తాము. సో కొన్ని కేసెస్లో హిస్టెక్టమీ చేయలేని కండిషన్స్లో మనం పెసరీస్ అని ఇంకా మెస్సెస్ అని అట్లా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. ఇప్పుడు నవేడేస్ వీఆర్ నాట్ సీయింగ్ దట్ మచ్ ఏమంటారు ఇన్సిడెన్సెస్ ఇన్ ప్రొలాప్స్ బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఆల్సో డిక్రీజ్డ్ మచ్.